కొంచెం చూసుకుంటే మిడిల్ ఏజ్ నుంచి కొంచెం ఓల్డ్ ఏజ్ చూసుకుంటే అంటే ఒక 35-45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకొకటొస్తుంది. దాన్నే ఫైబ్రో అడినోసిస్ అంటారు. చాలామంది ఈ ఫైబ్రో అడినోమాకి, ఫైబ్రో అడినోసిస్‌కి తేడా తెలియక గడ్డలొచ్చినాయి అని అనుకుంటుంటారు. సో, ఫైబ్రో అడినోమా అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల యంగ్ ఏజ్ గ్రూప్‌లో మనకు ఇట్లాంటివన్నీ గడ్డలనేవి వస్తూ ఉంటాయి. కొందరికి ఫైబ్రో అడినోసిస్ వస్తుంది. అడినోసిస్ అంటే ఏంది అంటే ఈ ఫ్యాట్ అంతా దగ్గరికైపోయి ఒక ముద్దలాగా తయారైతూ ఉంటుందన్నట్టు. ఆ సింప్టమ్స్ చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే ఫైబ్రో అడినోమా, ఫైబ్రో అడినోసిస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఫైబ్రో అడినోమా అయితే క్లియర్ కట్ గడ్డలాగా కనిపిస్తుంటుంది. స్లిప్ అవుతుంటుంది. పెయిన్ ఉండదు. ఇబ్బంది ఏమి అనిపియదు. అది జస్ట్ గడ్డ ఉంటుంది గానీ ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. నిప్పుల్ డిశ్చార్జ్ గానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. కానీ కొందరికి ఫైబ్రో అడినోసిస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హెవీనెస్ ఉంటుంది. బ్రెస్ట్‌లో హెవీనెస్ అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఇది బాగా గమనిస్తే గనక పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఇంకా హెవీనెస్ అనిపియడం, ఎక్కువ నొప్పి అనిపియడము, డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనిపియడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. ముట్టుకుంటే నొప్పి అయినట్టుగా అనిపిస్తుంటుంది. సో, దీన్ని ఫైబ్రో అడినోసిస్ అంటాం. యూజువల్‌గా ఫైబ్రో అడినోమాస్ అనేవి పెయిన్‌లెస్ స్వెల్లింగ్స్. పెయిన్ ఏమి ఉండదు. బట్ ఫైబ్రో అడినోసిస్ మాత్రం పెయిన్‌ఫుల్ ఉంటుంది. కొంచెం బ్రెస్ట్ మొత్తము ఎంగార్జ్‌మెంట్ అయినట్టుగా, బ్రెస్ట్ మొత్తం గట్టిగా అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఫైబ్రో అడినోసిస్ అంటుంటాం మనం. సో, ఫైబ్రో అడినోసిస్‌కి యూజువల్‌గా మనం ఎటువంటి సర్జరీ చెయ్యము.